హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్కి ఒక మంచి మాస్క్ చూపిస్తానండి. ఇది వచ్చేసి హెన్నా పెట్టుకుంటాం కదా మనము హెయిర్ మంచి గ్రోత్ కోసము. అలా కాకుండా ఇది ఒకటి సీరం లాగా చేస్తున్నానండి. నాకేంటంటే హెన్నా పెట్టుకుంటే నాకు అలర్జీ లాగా స్టార్ట్ అయిందనమాట. పెట్టుకున్న తర్వాత స్కాల్ప్ అంతా ఇచ్చింగ్ అనమాట. స్కాల్ప్ అనేది మొత్తం డ్రై అవ్వడము, ఇచ్చింగ్ రావడము అలా స్టార్ట్ అయింది. అందుకోసం నేను వేరే బ్రాండ్స్ హెన్నా కూడా నేను ట్రై చేశాను. ఏది వాడినా కూడా నాకు అలాగే ఉంది. నాకు తర్వాత అర్థమైంది నాకు హెన్నా పడడం లేదు అనేసి. కానీ ఏంటంటే హెయిర్ ఫాల్ అందుకు ఉంటుంది కదా, హెన్నా పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. నాకైతే మెయిన్గా కలర్ కంటే కూడా హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిపోతుంది. హెయిర్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది. అందుకోసం మనం హెన్నాకి ఎటువంటి డికాక్షన్ చేస్తామో సేమ్ అలాగనే ఇందులో కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను, అంతే అండి. అలా చేసి పెట్టుకొని మాస్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఒక స్పూను కాఫీ పొడి, ఒక స్పూను టీ పొడి వేసుకోవాలి. టీ పొడి తక్కువగా ఉంటే నేను ఇంకొంచెం ఎక్కువ హాఫ్ స్పూన్ వేశాను. ఒక స్పూను మెంతులు. ఒక గ్లాస్ వాటర్కి నేను ఇవన్నీ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 1 స్పూన్ లాగా. ఇంకొక 1 స్పూన్ వచ్చేసి ఇక్కడ నల్ల నువ్వులు, నల్లవి కానీ బ్రౌన్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 4 లవంగాలు, అలాగే రోజ్మేరీ కంపల్సరీ అండి. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ కూడా బాగా వస్తుంది. బీట్రూట్ అంటే మంచి కలర్ వస్తుంది బీట్రూట్ వల్ల. అలాగే హిబిస్కస్ ఉంటుంది కదండి, మందారం పూలు, ఆ పౌడర్ కూడా, ఇది కూడా ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా వేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా వస్తుందండి. హెల్తీగా కూడా ఉంటుంది హెయిర్ దీనివల్ల. మీకు కావాలంటే అవిసె గింజలు కూడా వేసుకోండి, 1 స్పూను. అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి హెయిర్ అనేది మనకి మంచి కండిషన్ వస్తుందండి అవిసె గింజలు వాడితే కనుక. ఇలాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఇలాగ బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 20 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఒక గ్లాస్ జార్ బాటిల్లో మనం స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత కూడా ఒక 4 గంటలు అలాగే వదిలేస్తే మనకి మంచిగా పట్టేస్తుంది అనమాట. అదంతా బీట్రూట్ కలర్ కానీ మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో వాటివంతా మంచిగా వస్తుంది ఆ వాటర్కి. ఆ తర్వాత మనము కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. చూసారు కదా వాటర్ ఎంత థిక్గా వచ్చిందో. అలాగే స్టోర్ చేసుకుంటే పాడవుతుందండి. అందుకే ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ వేస్ట్ అంతా పడేయాలి. ఎందుకంటే 4 అవర్స్ మనం అలా వదిలేసాం కదా, అందుకోసం అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం ఆ వాటర్కి అంతా వచ్చేసి ఉంటాయి. అది పడేస్తేనే బెటర్ అండి అదంతా. ఇలాగ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఇది వీక్లీ వన్స్ పెట్టుకుంటే బాగా రిజల్ట్ ఉంటుందండి. ఇలాగ మనకు కావాలనుకున్నప్పుడు ఇలా ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని మనకు కావాల్సినంత వాటర్ తీసుకొని మంచిగా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. పాయలుగా తీసుకొని రూట్స్కి అంతా అప్లై చేసుకోవాలి. కావాలంటే హెయిర్ మొత్తం కూడా పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. కంపల్సరీ 1 అవర్ ప్యాక్ పెట్టుకోండి. షాంపూ లేకోకుండా వాష్ చేసుకొని మీరు ఆయిల్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, లేకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాం. ఓకేనా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.